brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందన్నారు అంబటి. కృష్ణా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో ఉన్నామా అని ప్రశ్నించారు అంబటి. తాగి వచ్చి దాడి చేస్తున్నారని పోలీసులు చేతులెత్తేస్తున్నారని అంబటి అన్నారు. హారికపై దాడి గురించి హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై దాడులు జరుగుతూ ఉంటే డీజీపీ యాక్షన్ తీసుకోవడం లేదన్నారు. హారికపై దాడి చేసిన వారిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలన్నారు అంబటి. కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన వారు తెలుగుదేశం జెండాలు పుచ్చుకొని ఫుల్గా తాగి గంజాయి కొట్టి వచ్చి ఈ ఉప్పల హారిక గారి మీద పడి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఆమె భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు యంత్రాంగం ఉంది ఒక మహిళ మీద. మరి పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళే. ఏమ్మా హోంమంత్రి గారు, అనిత గారు, దీనికి సమాధానం చెప్పండి. డీజీపీ గారు అసలు ఏంటో మరి పచ్చ చొక్కా వేసేసుకున్నాడేమో మరి నాకు అర్థం కాదు. కాకి తీసేసి నో యాక్షన్, కేసులో పెట్టడంలా, యాక్షనే తీసుకోవడంలా, వన్ సైడెడ్గా ఉంటున్నారు. వన్ సైడెడ్గా ఉన్నప్పుడు అరాచకం ప్రబలేటటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని, తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం.